ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కమాండర్ కమలేష్ దంపతులు ఉన్నట్లు తెలిపారు. ఏఓబీ పరిధిలో భారీ డంపును స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. AK-47 హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 21 మంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పనిచేస్తున్నారని చెప్పారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విషయాల్ని ఇక ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుటైతే కనుక మావోయిస్టులు అయితే లొంగిపోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇద్దరు సీనియర్ మావోయిస్టు దంపతులు అయితే కనుక సరెండర్ అవ్వడం కూడా జరుగుతుంది. వీరు సుమారుగా అయితే కనుక 30 సంవత్సరాలకు పైగా కూడా ఇటు ఈ యొక్క మావోయిస్ట్ పార్టీలో పనిచేయడం కూడా జరుగుతోంది. కమలేష్ అయితే ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ అయితే కనుక పనిచేస్తూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో అయితే కనుక హోదాలో ఉండడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడు వీరిద్దరు మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అనేది కూడా ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు కమలేష్ పై 20 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించగా అరుణపై 5 లక్షల రూపాయలు రివార్డు అనేది కూడా ఉండడం జరుగుతుంది. అయితే వీరిద్దరికి ఇప్పుడు లొంగిపోయినటువంటి నేపథ్యంలోనే తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున అయితే కనుక చెక్కులను అందచేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా ఆపరేషన్ బృందాలు ఆయుధాలు డబ్బు స్వాధీనం అనేది చేసుకోవడం జరుగుతుంది. వీటిలో మొత్తం 18 ఆయుధాలు అనేది ఉండడం కూడా జరుగుతుంది. AK-47 అదేవిధంగా 2 BGL, 5 SLRలు, 2 INS రైఫిల్లు, 606 లైవ్ రైన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇతర పరికరాలన్నీ కూడా పోలీసులు స్వాధీనం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి సమాచారం ఆధారంగానే వీటన్నిటిని స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటీవలే కాలంలో ప్రజల్లో చైతన్యం వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక వీరి మనుగడ ఎక్కడ ఉంది ఏంటి అన్న దానికి అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే వీరిపై కూడా ఇక ఎక్కువగా ఇటీవలే ఇటు కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీరి ఇంకా లొంగిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఒక పక్క ఇటు కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలో వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక కేంద్రం సైతం కూడా ఇటు మావోయిస్టులు అదేవిధంగా వీరిపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఎప్పటికప్పుడు కాల్పులు జరపడంతో ఇక మావోయిస్టులు అయితే పూర్తి స్థాయిలో బయటికి రావడం అదేవిధంగా లొంగిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక వీరు జనజీవన స్రవంతిలోకి వస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీల్లో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి 20 మంది ఏపీ స్థానికులు ఉన్నటువంటి నేపథ్యంలోనే వీరు కూడా ఇంకా లొంగిపోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ యొక్క మావోయిస్టులు అయితే ఉపశమనం కల్పించడంతో పాటు వారికి ఏదైనా జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు కూడా ఇక వారికి ఒక ఉపాధి అవకాశాలు అనేది కూడా కల్పిస్తామంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక రానున్న రోజుల్లో ఇంకొంతమంది ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారి సైతం కూడా లొంగిపోవాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. తప్పకుండా ఇటు ఆపరేషన్స్ అనేది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే తప్పకుండా లొంగిపోవాలి. ఎందుకంటే వారి కుటుంబ జీవన ఆధారాలు అదేవిధంగా కుటుంబాలకు సంబంధించినటువంటి వెనకాల ఉన్నటువంటి నేపథ్యంలోనే వారు తప్పకుండా లొంగిపోతేనే వారికి అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే ఈ హింసాత్మక ఘటనలో చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, వారి జీవితాలు నాశనం అవుతాయంటే కూడా ఇప్పటికే పోలీసులు అదేవిధంగా ప్రభుత్వం హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. ఎందుకంటే ఇటీవలే నిర్వహించినటువంటి కాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు మరణించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ప్రభుత్వాల ముందు అయితే లొంగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. చాలా థ్యాంక్ యూ సంతోష్. ఆన్లైన్ పడుతుంది ఆన్లైన్